హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 93. నువ్వు నా మనవరాల్ని దూరం పెట్టాలని చూస్తే నువ్వు నా మనవరాలికి కడుపు పండించే ప్రోగ్రాం నేను వేశాను కదరా సిద్ధూ అని ఆవిడ శుభ్రంగా చక్కగా నవ్వుకుంటూ పడుకున్నారు. రేపు పొద్దున మనవరాలు చెప్పే శుభవార్త కోసం వేచి చూస్తూ. ఇక్కడ జానకమ్మ గారు మనవరాలికి చాలానే ధైర్యం చెప్పి పంపించారు. ఇక సాహిత్య నార్మల్‌గానే పాల గ్లాస్ తీసుకొని సిద్ధు దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ అంతలా ప్లాన్ చేసిందని తనకు తెలియదు కదా! సాహిత్య వెళ్ళేసరికి సిద్ధు సైలెంట్‌గా బెడ్ మీద కూర్చొని ఫోన్ నొక్కుకుంటూ ఉంటే, సిద్ధు ఇదిగో పాలు అని పాల గ్లాస్ అతడి చేతికి ఇవ్వగానే, థాంక్యూనే ఇవాళ ఫుడ్ ఎక్కువగా తినేసాను. నానమ్మ గుత్తి వంకాయ కర్రీ చాలా బాగా వండింది కదా! ఇవి చాలు అని పాలు కొన్ని మాత్రమే తాగి ఆ గ్లాస్ పక్కన పెడుతూ ఉంటే, అవెందుకురా వేస్ట్ చేయడం? నేను తాగుతానులే ఇలా ఇవ్వు అని సిద్ధు సగం తాగిన పాలు సాహిత్య కూడా తాగేసింది. ఏముందిక ఇద్దరికీ మత్తెక్కేస్తుంది. అంతే కదా! ఆ పాలు తాగి సాహిత్య గుడ్ నైట్ సిద్ధూ అని అతడికి వెన్ను చూపిస్తూ పడుకుంటుంది. సిద్ధు కూడా 10 నిమిషాల పాటు ఫోన్ నొక్కుకుంటూ కూర్చున్నాడు. అతడి ఒంట్లో మార్పులు అతడికి చాలా చక్కగా స్పష్టంగా అర్థమవుతున్నాయి. పక్కనే అమ్మాయి సైలెన్స్‌గా ఉన్న రూము, ఆమె జడలో ఉన్న మల్లెల వాసన అతడిని వేరే లోకాలకి తీసుకువెళ్తూ ఉంటే, అతడి బాడీలో హార్మోన్స్ నాట్యాలు ఆడుతూ ఉంటాయి. ఆ అమ్మాయిని ఏదో చేసేయమని పోరు పెడుతూ. ఇదేంటి ఎప్పుడూ లేనిది ఇలా అవుతుంది నాకు. ఫస్ట్ టైమ్ ఒక అమ్మాయికి టెంప్ట్ అవుతున్నానేంటి? అది కూడా నా పెళ్ళానికి దూరంగా ఉంటాను అని చెప్తూనే. దేవుడా! ఇవాళ ఏం అనర్థం జరగకుండా చూడు తండ్రి అనుకోని ఒకసారి వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి పడుకున్నాడు. కానీ అబ్బే! అతడు అనుకున్నంత ఈజీ కాదు కదా ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోవడం. ఇటు సాహిత్య ఒంట్లో కూడా వెచ్చటి సెగలు రావడం మొదలయ్యాయి. ఎప్పుడూ లేనిది నా బాడీ ఏంటి ఇలా అయిపోతుందని ఆమె బ్లాంకెట్ ఒంటి నిండా కప్పుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకు కూడా నిద్ర రావడం లేదు. ఇటు సిద్ధూకి నిద్ర రావడం లేదు. మెల్లిగా ఆమె వైపు తిరిగేసరికి ఆమె ఒంటి నిండా చెమటలు పట్టాయి. బ్లాంకెట్ కప్పుకోవడంతో వెంటనే తీసి పక్కకు పడేసి కొంగుతో ఆమె మొహం మీద గాలి ఊపుకుంటూ ఉంటుంది. ఏసీ ఉన్నా సరే ఆ బెడ్‌లైట్ వెలుతురులో ఆమె నడుము ఇంకా చమక్కుమని మెరుస్తూ కనిపించేసరికి సిద్ధూ బాబు ఆగుతాడా? అసలే ఫీలింగ్స్ భరతనాట్యం, కూచిపూడి, మాస్ డాన్స్, ఫోక్ డాన్స్ అన్నీ చేస్తూ అతడిని దడదడలాడించేస్తున్నాయి. ఇక ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అతడి వల్ల అవ్వలేదు. వెంటనే అతడి చేయి తీసుకొని సాహిత్య నడుము మీద వేయగానే కరెంట్ షాకు కొట్టినట్టుగా అయిపోయింది. సాహిత్యకి మొదటిసారి అతడి చేతి స్పర్శ అక్కడ తగిలేసరికి బిగుసుకుపోయింది. పైగా సిద్ధు నా ఒంటి మీద చేయి వేశాడా అన్న షాక్‌లోనే ఉండగానే, ఇంకో చెయ్యి కూడా సిద్ధూది ఆమె నడుము చుట్టూ వేసేసరికి, ఆమె షాక్‌లో నుండి తేరుకొని, సిద్ధు వైపు తిరిగేసరికి సిద్ధు వెంటనే ఆమెని బంకలా అతుక్కుపోయి, ఆమెను అతడి కౌగిలిలో బంధించేశాడు. దాంతో సాహిత్య ఒంట్లో తీయని పులకరింత మొదలయ్యి, ఆమె కూడా అతడి చుట్టూ చెయ్యి వేయగానే, ఇక ఆమె స్పర్శ అతడి ఒంటికి తగలగానే సిద్ధు ఆగలేకపోయాడు. అతడి ఒంట్లోకి ప్రవేశించిన మందు అతడిని నిలవనీయడం లేదు. ఆమెను ఏదో ఒకటి చేసేయమని పోరు పెడుతూ ఉంది. అతడి ఫీలింగ్స్ కంట్రోల్ కావడం లేదు. అతడి హార్మోన్స్ అతడి మాట వినడం లేదు. ఖచ్చితంగా ఇవాళ వారిద్దరూ ఒకటైపోతున్నారు అని అర్థమైపోయింది సిద్ధుకి. సిద్ధు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతడి ప్రేమ అంతా ఆమెపై గుమ్మరిస్తూ ఉంటే, సాహిత్య కూడా ఏం మాట్లాడలేకపోతుంది. పైగా తిరిగి అతడికి సహకరిస్తూ ఉంటుంది. ఆమె కొంగుని స్పీడుగా ఆమె నుండి వేరు చేసి, ఆమె పెదాలను అందుకోగానే, అతడికి పూర్తిగా ఆమెను అప్పచెప్పుకొని ఆమె పెదాలను అతడికి వదిలేసింది. మొదటిసారి ముద్దులోని మాధుర్యాన్ని చవిచూస్తూ ఉన్నాడు సిద్ధు. ఆమె పెదాలలోని మాధుర్యాన్ని దోచుకుంటున్నా కూడా, ఇంకా ఇంకా కావాలి అని అనిపిస్తూ ఉంటే ఆమె పెదాలను అస్సలు వీడడం లేదు అతడు.
ఆ ముద్దు కొనసాగిస్తూ ఉండగానే ఇద్దరి వలువలు వేరయ్యి ఎప్పుడో నేలకు చేరిపోయాయి. అతడు ఏం చేస్తున్నా సాహిత్య కాదు అనలేకపోయింది. అతడి మీద పూర్తిగా పిచ్చి ప్రేమతో. పైగా వాళ్ళిద్దరూ ఒకటవ్వబోతున్నారు అన్న సంతోషం చాలా ఆమె గుండె నిండుగా నిండిపోయింది. అందుకే అతడు ఏం చేస్తున్నాడో చెప్పకుండా అతడికి నచ్చినట్టుగా అతడి ఇష్టానుసారం ఆమె సహకరిస్తూ ఉంది. సిద్ధూకి సాహిత్య. అతడి పెదవుల ప్రయాణం ఆమె ఒళ్ళంతా చేరుతూ ఉంటే ఎక్కడో తీయని మత్తులోకి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది సాహిత్యకి. ఇన్ని రోజుల దూరాన్ని పోగొడుతూ సిద్ధూ సాహిత్యనే అతడి దాన్నిగా చేసుకున్నాడు. ఇద్దరుగా ఉన్నవారు ఇప్పుడు ఒకటైపోయారు. ఒకరిలో ఒకరు కరిగిపోయి. వాళ్ళ కలయికకి గుర్తుగా సాహిత్య కళ్ళల్లో నుండి కన్నీళ్లు దిండు మీదకి జారిపోయాయి. రాత్రి ఆమెపై అతడి ప్రేమను చూపిస్తూ అసలు టైమే మర్చిపోయాడు సిద్ధు. తెల్లవారే వరకు ఆమెను వదలనే లేదు. అసలు వారిద్దరిలో ఎవరైనా మాట్లాడితేనే కదా అతడి ఇష్టాన్ని ఆమె కాదనలేకపోతుంది. దాంతో అతడి ప్రేమని అంతా ఆమెపై గుమ్మరిస్తూనే ఉన్నాడు సిద్ధు. వారి కలయికలో అసలు ఒక్క మాట కూడా ఎవరూ మాట్లాడటం లేదు. ఎప్పుడో తెల్లవారుతుంది అనగా ఇక సాహిత్యకి ఒళ్ళు నొప్పులు చాలా అనిపించి, "ప్లీజ్ సిద్ధూ ఇక చాలు వదలవా నిద్రొస్తుంది" అని మొదటగా ఆమె మాట్లాడింది. ఆమె మాటలు విని అప్పుడు సిద్ధు ఆమెను వదిలేసి ఆమె ఎదపైన తల పెట్టుకొని హాయిగా నిద్రపోయాడు. అప్పటికింకా అతడికి ఫుల్‌గా నిద్ర వస్తూ ఉంటే, చేసిందంతా చేసేసి చంటిపాపలా ఆమెపై నిద్రపోతున్న సిద్ధుని చూస్తూ ఉంటే నిజంగా సంతోషంగా అనిపించింది సాహిత్యకి. ఇన్ని రోజులు దూరంగా ఉంటాను అన్నవాడు ఇంత త్వరగా ఆమెకు దగ్గరవుతాడు అని సాహిత్య అస్సలు అనుకోలేదు. అతడు ఇంకా ఇంకా చాలా దూరం పెడతాడు ఆమెని అని అనుకుంది సాహిత్య. కానీ అతడు ఇంత దగ్గరవ్వడంతో చెప్పలేని సంతోషంగా అనిపిస్తుంది సాహిత్యకి. ఇక వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావు. ఇద్దరు ఇక చాలా సంతోషంగా ఉండొచ్చు అని అనుకోని సిద్ధు నుదుటిన ముద్దు పెట్టుకొని అతడిని గట్టిగా చుట్టుకొని హాయిగా నిద్రపోతుంది సాహిత్య కూడా అలసిపోయి. జానకమ్మ గారు మాత్రం ఆ రోజు ప్రతిరోజు లేచేదానికన్నా గంట ముందే లేచి మనవరాలు గది వైపు చూశారు. అయినా డోర్స్ ఓపెన్‌లో లేకపోవడంతో అయినా నేనేంటి ఇంత త్వరగా లేస్తారు అనుకున్నా, వాళ్ళు రాత్రి అంతా మత్తుగా పడుకుంటే ఉదయాన్నే ఎలా లేస్తారు అని ఆవిడలో ఆవిడ నవ్వుకొని, ఆవిడ లేచి ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసుకొని, ఇంట్లో పనులు మెల్లిగా చేసుకుంటూ ఉన్నారు. ఇక పని ఆవిడ కాఫీ ఇవ్వడంతో, కాఫీ తాగి హాల్‌లో కూర్చొని ప్రతి నిమిషానికొకసారి మనవరాలు గది వైపే చూస్తూ ఉన్నాడు. ఆవిర చూస్తూ ఉన్నారు. ఆవిడ ఆరాటాన్ని, ఆత్రాన్ని ఆపుకోలేక. ఆవిడ ఆత్రానికి, ఆరాటానికి తగ్గట్టు ఉదయం 10 గంటలవుతున్నా కూడా సాహిత్య గది తలుపులు తెరుచుకోవు అస్సలు. వీళ్ళింతసేపు పడుకున్నారు అంటే నేను నైట్ ఇచ్చిన మందు పనిచేసే ఉంటుంది అని ఆవిడ ఆవిడలో ఆవిడే సంతోషపడుతూ ఉంటే, సుబ్బమ్మ అప్పుడే వచ్చి "ఏమైందమ్మా? నేనిచ్చిన మందు పనిచేసిందా?" అని అడిగింది జానకమ్మ చెవిలో గుసగుసగా. అది పనిచేసిందా లేదా అనే చూస్తున్నానే నేను. ఇంకా నా మనవరాలు గదిలో నుండి బయటికి రాలేదు. వస్తేనే కదా తెలిసేది పనిచేసిందో లేదో. అదే చూస్తున్నాను నేను అని చెప్పింది జానకమ్మ. మీరస్సలు కంగారు పడకండమ్మా! ఖచ్చితంగా ఆ మందు పనిచేసే తీరుతుంది. మీ మనవరాలు వచ్చి మీకు చెవిలో శుభవార్త చెప్తుంది చూడండి అని సుబ్బమ్మ నవ్వుకుంటూ వెళ్ళడంతో నేను కూడా అదే కావాలని కోరుకుంటున్నానే అని అనుకుంటారు ఆవిడ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.